హిందూ సాంప్రదాయంలో వంటగది అంటే కేవలం ఆహారం తయారయ్యే స్థలం మాత్రమే కాదు. అది అన్నపూర్ణాదేవి, లక్ష్మీదేవి సంచారం చేసే పవిత్ర ఆలయం అని పెద్దలు చెప్తుంటారు. అందుకే ఒక్కసారి ఎంత సంపాదన ఉన్నా ఇంట్లో నిలవకపోవడానికి వంటగదిలో జరిగే కొన్ని తెలియని తప్పులే కారణమని ఆధ్యాత్మిక పండితులు హెచ్చరిస్తుంటారు. నిత్యం వంట చేసే సమయంలో చిన్న నియమాలు పాటిస్తే ఇంట్లో ఐశ్వర్యం తానే తలుపులు తడుతుందంటారు. వంట మొదలు పెట్టే ముందు శరీరం మనసు రెండు శుభ్రంగా ఉండాలి అనేది మొదటి నిబంధన. నిద్రలేచిన వెంటనే అంటే వంటలో పడిపోవడం కంటే స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించి వంట చేయడం ఆహారానికి పవిత్రతను తీసుకొస్తుందన్న విశ్వాసం. అలా తయారైన ఆహారం ఇంట్లోని ప్రతి ఒక్కరి ఆరోగ్యంతో పాటు అదృష్టానికి కారణమవుతుందని చెప్తున్నారు. వంటగది శుభ్రత గురించి ఎంత చెప్పినా తక్కువే. గ్యాస్ దగ్గర చిందిన పదార్థాలు, మూలాల్లో పేరుకుపోయిన మురికికి ఎంగిలి వాసన వచ్చే పాత్రలు, ఇవన్నీ లక్ష్మీదేవిని దూరం చేసే సంకేతాలట. ముఖ్యంగా విరిగిన పాత్రలు, మాసిపోయిన వస్తువులను వంటగదిలో ఉంచడం ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పెరగడానికి ప్రధాన కారణం అవుతుందని పెద్దలు చెప్తున్నారు. వంట పూర్తయ్యాక మొదటి ముద్ద దేవుడికి పెట్టే ఆనవాయితీ కేవలం ఆచారం కాదు, అది ఇంట్లో ఐశ్వర్యాన్ని స్థిరంగా ఉంచే శక్తివంతమైన సాధనగా భావిస్తారు. అలాగే వంట ప్రారంభించే ముందు స్టవ్ కు మనసులో ఒక్క క్షణం నమస్కారం చేయడం, అగ్నిని సాక్షిగా భావించడం కూడా శుభప్రదమట. మరో ముఖ్యమైన విషయం, వంట చేసేటప్పుడు కూర్చొని కోపంగా మాట్లాడడం, గొడవలు పెట్టుకోవడం, నెగిటివ్ మాటలు పలకడం ఇంట్లోని వాతావరణానికే కాదు ఆహార శక్తిపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందని నమ్మకం. శాంతంగా ప్రశాంతంగా మనసుతో వంట చేసిన ఆహారం ఇంట్లో ఆనంద వర్షంలా కురిపిస్తుందట. రాత్రిపూట వంటగదిని నిర్లక్ష్యం చేయడం కూడా చాలా మందిలో కనిపించే అలవాటు. ఎంగిలి పాత్రలను అలాగే వదిలివేయడం, సింక్ నిండా నీళ్లు లేకుండా పోవడం లక్ష్మీదేవికి అస్సలు ఇష్టం లేదట. పండుకునే ముందు వంటగది శుభ్రంగా ఉంచి ఒక గిన్నెలో నీరు నింపి ఉంచితే ఇంట్లో సానుకూల శక్తి నిలుస్తుందని ఆధ్యాత్మిక నిపుణులు చెప్తున్నారు. ఇలా రోజు తెలియక చేసే చిన్న చిన్న తప్పులే కొన్ని ఇళ్లలో డబ్బు నిలవకపోవడానికి అసలు కారణమని ఇప్పుడు పెద్దలు గుర్తు చేస్తున్నారు. వంటగది శుభ్రత, శాంతి, భక్తి ఈ మూడు కలిస్తే లక్ష్మీదేవి కృప ఇంటి తలుపు దాటకుండా ఎప్పుడు బయటకు పోదనే నమ్మకం మరింత బలపడుతుంది.